Hello everyone, welcome back to Arunadhan Creations. Today our topic is vegetative propagation. Vegetative propagation. So it is a type of asexual reproduction. It is a type of asexual reproduction which do not have any involvement of sexual gametes. So sexual gametes ante pollen grains, ovules వాటి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా జరిగే రీప్రొడక్షన్ ని asexual reproduction అంటామని మనం ముందే చెప్పుకున్నాం. సో asexual reproduction లో vegetative propagation is one method, ఒక మెథడ్ అన్నమాట. సో ప్రోపగేషన్ అంటే ఏంటి అంటే స్ప్రెడ్ ఆర్ కంటిన్యూ అని అర్థం. సో ఏం చేస్తాయి ప్లాంట్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ది నెంబర్, వాటి నెంబర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఏం చేస్తాయి స్ప్రెడ్ ఆన్ ద ఎర్త్ మీద స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలా స్ప్రెడ్ అవడాన్ని ప్రోపగేషన్ అని పిలుస్తాం. అలాగే ప్లాంట్స్ విల్ కంటిన్యూ దేర్ రేస్ టు నెక్స్ట్ జనరేషన్స్. సో వాటి జాతికి సంబంధించిన ప్లాంట్స్ ని నెక్స్ట్ జనరేషన్స్ కి కంటిన్యూ అవ్వడాన్ని ప్రోపగేషన్ అని పిలుస్తాం. సో స్ప్రెడ్ ఆర్ కంటిన్యూ ఇస్ కాల్డ్ as propagation. సో ఎలా ప్రోపగేట్ అవుతున్నాయంట? ఫ్రమ్ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ లో ఉన్న వెజిటేటివ్ పార్ట్స్ ని యూజ్ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నాయి. సో వాట్ ఆర్ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ లో వెజిటేటివ్ పార్ట్స్ ఏంటి అంటే స్టెమ్స్, రూట్స్, లీవ్స్. These are called as vegetative parts of a plant, whereas flowers and fruits are called reproductive parts of a plant. So ఈ రెండిటిని reproductive parts of a plant అని పిలుస్తాం. Why? Because they involve in sexual reproduction. వీటిలో gametes ఉంటాయి, ఇవి sexual reproduction లో పార్టిసిపేట్ చేస్తాయి. అందుకే వీటిని reproductive parts of a plant అని పిలుస్తాం. Whereas stems, roots and leaves వచ్చేసరికి they do not have any gametes. వాటిలో ఏ gametes ఉండవు. సో వాటిని vegetative parts of a plant అని పిలుస్తాం. సో ఏమవుతుందంట? propagation, plant propagates by these vegetative parts of a plant. ప్లాంట్ లో ఉన్న ఈ స్టెమ్స్, రూట్స్, లీవ్స్ ద్వారా propagate అయితే దాన్ని vegetative propagation అని పిలుస్తాం. ఏం లేదు, సింపుల్. స్టెమ్ will give rise to another plant. ఓ ప్లాంట్ లో స్టెమ్ లో నుంచి కొత్త ప్లాంట్ రావడం, లేదా రూట్స్ లో నుంచి కొత్త ప్లాంట్ రావడం, లేదా లీవ్స్ నుంచి కొత్త ప్లాంట్ రావడాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అని పిలుస్తాం. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ లో అగైన్ దేర్ ఆర్ టూ మెథడ్స్. మళ్ళీ వెజిటేటివ్ ప్రాపగేషన్ లో టూ మెథడ్స్ ఉన్నాయి. ఏంటివి అంటే న్యాచురల్ ప్రాపగేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. Natural propagation and artificial propagation. Natural propagation ante the name itself is giving us a clue that this process takes place in nature itself. నేచర్ లోనే జరిగిపోతుంది, దానంతా అదే జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ వెజిటేటివ్ ప్రాపగేషన్ నేచర్ లో జరిగితే దాన్ని న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అని పిలుస్తాం. వెరాస్ ఇఫ్ ఇట్ టేక్స్ ప్లేస్ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ తో జరిగింది అనుకో, దాన్ని ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అని పిలుస్తాం. సో న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటో, ఎలా జరుగుతుందో నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ గురించి తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ న్యాచురల్ ప్రాపగేషన్. సో న్యాచురల్ ప్రాపగేషన్ లో స్టెమ్స్, రూట్స్ అండ్ లీవ్స్ ఎలా ప్రాపగేట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వీ హావ్ టు టేక్ లీవ్స్ చూద్దాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ షోస్ అ న్యాచురల్ ప్రాపగేషన్ త్రూ లీవ్స్ ఆర్ బ్రయోఫిలం అండ్ బెగోనియా. బ్రయోఫిలం అండ్ బెగోనియా టూ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. లీవ్స్ ద్వారా ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో చూపిస్తాయి. అవి ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ బ్రయోఫిలం. సో బ్రయోఫిలం లీవ్స్ ఎలా ఉంటాయి అంటే దిస్ ఈజ్ లీఫ్ లామినా, ఇది లీఫ్ లామినా. ఆన్ ద మార్జిన్స్ ఆఫ్ దీస్ లీవ్స్, వాటి మార్జిన్స్ అంటే లీఫ్ మార్జిన్స్ మీద విల్ హ్యావ్ సో మెనీ బడ్ లైక్ స్ట్రక్చర్స్. చిన్ని బడ్స్ కనిపిస్తాయి. ఈ బడ్స్ ఏమవుతాయి? స్లోలీ దే విల్ స్ప్రౌట్ ఇంటూ ప్లాంట్లెట్స్. చిన్ని మొక్కలుగా పెరుగుతాయి అనమాట. చిన్ని స్ప్రౌట్లెట్స్ ఇస్తాయి అనమాట. ఇచ్చి ఏమవుతాయి? దే విల్ గ్రో ఇంటూ ఏ లిటిల్ ప్లాంట్లెట్. చిన్న ప్లాంట్లెట్ గా గ్రో అవుతాయి. అండ్ వెన్ ఎవర్ దీస్ ప్లాంట్లెట్స్ రూట్స్ గెట్ ఇన్ టచ్ విత్ సాయిల్, ఎప్పుడైతే ఈ రూట్స్ సాయిల్ కి టచ్ అవుతాయో దెన్ ఆటోమేటికల్లీ దే విల్ డిటాచ్ ఫ్రమ్ ద పేరెంట్ లీఫ్. ఈ పేరెంట్ లీఫ్ లో నుంచి ఇలా డిటాచ్ అయిపోయి దే విల్ గ్రో ఇన్ సాయిల్ యాజ్ ఎ న్యూ ప్లాంట్. ఇంకో కొత్త ప్లాంట్ లాగా గ్రో అవుతాయి అనమాట సాయిల్ లో. అర్థమవుతుంది కదా? బ్రయోఫిలం లో లీఫ్ ఇలా ఉంటుంది. ద మార్జిన్స్ ఆఫ్ ద లీవ్స్ హ్యాస్ సో మెనీ బడ్స్ ఉంటాయి. దే విల్ స్ప్రౌట్ అయ్యి దే విల్ డెవలప్ ఇంటే స్మాల్ ప్లాంట్లెట్, చిన్న ప్లాంట్లెట్స్ లా గ్రో అవుతాయి. ఈ ప్లాంట్లెట్స్ ఎప్పుడైతే వాటి రూట్స్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ సాయిల్, ఎప్పుడైతే సాయిల్ తో కాంటాక్ట్ అవుతాయో ఆటోమేటికల్లీ దే విల్ డెవలప్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీఫ్ ఉంది. సో ఇక్కడ బడ్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. సో వెయిట్ పెరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా లీఫ్ ఏమవుతుంది? కొంచెం వంగుతుంది, లేదా
జనరల్ గా నేచురల్ ప్రాసెస్ లో ఇదే కట్ అయి కింద పడిపోవచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంట, ఇంకొక కొత్త ప్లాంట్ లాగా గ్రో అవుతుంది అనమాట. ఈ బడ్స్ అన్ని కూడా ఏమవుతాయి, సాయిల్ లో పడినప్పుడు కొత్త ప్లాంట్స్ లాగా గ్రో అవుతుంటాయి. అందుకే ఈ బ్రయోఫిలం ఏమంటామంటే మదర్ ఆఫ్ థౌజండ్స్ అని పిలుస్తాం. మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మనకి సింగిల్ ప్లాంట్ అండ్ లీఫ్ లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రణపాల ఇన్ తెలుగులో రణపాల అని పిలుస్తాం. అండ్ the buds which are produced on these leaves are called as epiphyllous buds. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈ బడ్స్ ఏమంటామంటే ఎపిఫిల్లస్ బడ్స్ అని పిలుస్తాం. ఎపిఫిల్లస్ బడ్స్. ఎపి అంటే అవుటర్ ఆర్ ఆన్, ఫిల్లస్ అంటే లీఫ్. సో లీఫ్ మీద బయట వైపు లీఫ్ మీద పెరిగినాయి కదా ఈ బడ్స్, అందుకని వీటిని ఎపిఫిల్లస్ బడ్స్ అని పిలుస్తాం. ఇలా ప్రాపగేషన్ జరుగుతుంది. లీఫ్ లో నుంచి కొత్త ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఈ న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్రాసెస్ లో. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ బెగోనియా ఆల్సో. బెగోనియాలో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. న్యాచురల్ ప్రాపగేషన్ త్రూ స్టెమ్స్. స్టెమ్స్ నుంచి కొత్త ప్లాంట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం. సో యూజువల్ గా స్టెమ్స్ ఎలా ఉంటాయి, దే ఆర్ ఇరెక్ట్, వర్టికల్ గా ల్యాండ్ మీద ఇలా ఇరెక్ట్ గా గ్రో అవుతాయి. ఇది ల్యాండ్ అయితే ఇలా ఇరెక్ట్ గా గ్రో అవుతాయి. But there are some stems which are very weak in nature. They cannot grow vertical in nature. So చాలా వీక్ గా ఉంటాయి, ఇలా వర్టికల్ గా గ్రో అవ్వలేవు. అలాంటి ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే, అలాంటి స్టెమ్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ క్రీప్ ఆన్ ల్యాండ్. ఇలా ల్యాండ్ మీద సాయిల్ మీద ఇలా హారిజాంటల్ గా గ్రో అవుతాయి అనమాట. క్రీప్ అవుతూ ఉంటాయి, పాకుతూ పెరుగుతాయి అనమాట. సో అలాంటి వీక్ స్టెమ్స్ ఏమని పిలుస్తామంటే స్టోలాన్స్ అండ్ రన్నర్స్ అని పిలుస్తాం. స్టోలాన్స్ అండ్ రన్నర్స్ అని పిలుస్తాం. సో ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వైల్ దే ఆర్ క్రీపింగ్ ఆన్ ద ల్యాండ్, ఇలా ల్యాండ్ మీద క్రీప్ అవుతూ పెరుగుతున్నప్పుడు వెన్ ఎవర్ దే వాంట్ టు షో ఏసెక్షువల్ రిప్రొడక్షన్, ఎప్పుడైతే ఏసెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలనుకుంటాయో అప్పుడు ఏం చేస్తాయంటే, ఇది స్టెమ్ కదా, ఈ స్టెమ్ మీద ద పోర్షన్ ఫ్రమ్ విచ్ ద లీఫ్ ఎరేస్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్. ఏ పోర్షన్ నుంచి అయితే మనకి లీఫ్ ఎరేస్ అవుతుందో దాన్ని నోట్ అని పిలుస్తాం. నోట్. సో ఇది ఒక నోడ్, ఇదొక నోడ్, మధ్యలో ఉన్న పోర్షన్ ని ఇంటర్ నోడ్ అని పిలుస్తాం. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, నోడ్ అంటే ఒక నోడ్ కి ఇంకో నోడ్ కి మధ్యలో ఉన్న ప్లేస్ ని ఇంటర్ నోడ్ అని పిలుస్తాం. సో ఏమవుతుందంటే ఏసెక్షువల్ రిప్రొడక్షన్ లో దీస్ నోడ్స్ విల్ ప్రొడ్యూస్ అడ్వాంటేజియస్ రూట్స్. సో ఇలా అడ్వాంటేజియస్ రూట్స్ అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ని స్టార్ట్ చేస్తాయి సాయిల్ లోకి. స్టార్ట్ చేసుకుని వెనెవర్ దే గెట్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద సాయిల్, ఎప్పుడైతే ఈ రూట్స్ సాయిల్ తో ఫుల్ సపోర్ట్ తీసుకుంటున్నాయో దెన్ ద ఇంటర్నోడల్ పోర్షన్ విల్ బ్రేక్ ఆఫ్. ఈ ఇంటర్నోడల్ పోర్షన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి ఏమవుతుంది, దిస్ ప్లాంట్ విల్ గ్రో యాజ్ ఎ న్యూ ఇండివిజువల్ ప్లాంట్. ఇటువైపు ఉన్న పోర్షన్ కాస్త ఇండివిజువల్ ప్లాంట్ లా గ్రో అవుతుంది. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా ఏమవుతుంది, అడ్వాంటేజియస్ రూట్స్ ప్రొడ్యూస్ అయినాయి. సో ఒక నోట్ కి ఇంకో నోట్ కి మధ్యలో ఉన్న ఇంటర్ నోడ్ బ్రేక్ అయిపోతుంది. నౌ దిస్ విల్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ ప్లాంట్. ఇది కూడా అంతే. సో ఇలా స్టెమ్ పోర్షన్, అది కూడా వీక్ గా ఉన్న స్టెమ్ పోర్షన్ నోడల్ రీజన్స్ దగ్గర అడ్వాంటేజియస్ రూట్స్ ప్రొడ్యూస్ చేసుకుని ఇంటర్నోడల్ రీజన్ ని బ్రేక్ చేసుకుని కొత్త ప్లాంట్ గా గ్రో అవుతుంది అనమాట. ఇక్కడ న్యాచురల్ ప్రాపగేషన్ త్రూ స్టెమ్ లో. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ రన్నర్స్ అండ్ స్టోలన్స్. రన్నర్స్ అండ్ స్టోలన్స్ రెండిట్లోనే ఇలాగే జరుగుతుంది. రన్నర్స్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ గ్రాస్ ప్లాంట్స్ అండ్ స్టోలన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జాస్మిన్, స్ట్రాబెర్రీ, వాలిస్నేరియా. జాస్మిన్, స్ట్రాబెర్రీ, వాలిస్నేరియా. వాలిస్నేరియా ఈజ్ అన్ aquatic ప్లాంట్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఇలా వీక్ స్టెమ్ తో స్టోలాన్స్ ఆర్ రన్నర్ పోర్షన్స్ ని కట్ చేసుకుంటూ గ్రో అవుతాయి అనమాట. సేమ్ ఇలాగే ఇన్ కేస్ ఆఫ్ ఆనియన్స్ వీ కెన్ ఫైండ్ బల్బ్స్. ఇన్ కేస్ ఆఫ్ ఆనియన్స్, సో మనకి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలో మనకి ఈ పోర్షన్ ఏమంటామంటే బల్బ్ అని పిలుస్తాం. బల్బ్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో స్టెమ్ పోర్షన్. ఇది కూడా స్టెమ్ ఏం చేస్తుంది, ఇట్ స్టోర్స్ వాటర్ అండ్ ఫుడ్ అండ్ బికమ్స్ బల్జ్. వాటర్ ని ఫుడ్ ని స్టోర్ చేసుకుని ఇలా బల్జ్ అవుతుంది బల్బ్ లాగా, అందుకే దీన్ని బల్బ్ అని పిలుస్తాం. సో ఈ ఏరియాలో నుంచి ఏమవుతాయి, ఈ స్టెమ్స్ అనేవి గ్రో అయ్యి కొత్త ఇండివిజువల్ ప్లాంట్ గ్రో అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఆనియన్స్ లో వచ్చేసరికి స్టెమ్స్ లో ప్రాపగేషన్ ఎలా జరుగుతుంది, త్రూ బల్బ్స్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కొలకేషియా అంటే చామదుంపలు. సో కొలకేషియాలో కూడా ఏమవుతుంది, మనకి ఇలా ఉంటాయి కదా కొలకేషియా, చామదుంపలు అలాంటివి. సో వాటి మీద కూడా మనకి చిన్న చిన్న స్కేల్ లీవ్స్ కనిపిస్తాయి. ఇవి కూడా స్టెమ్స్ విచ్ ఆర్ స్టోరింగ్ ఫుడ్ మెటీరియల్ అండ్ గెట్టింగ్ బల్జ్డ్. ఫుడ్ ని స్టోర్ చేసుకుని ఇలా బల్జ్ అవుతాయి, బట్ అండర్ గ్రౌండ్ సాయిల్ లో పెరుగుతుంది. ఇది కూడా సో ఏం చేస్తాయి, ఈ కొలకేషియా కూడా కామ్స్ ఉంటాయి కదా పక్కన చిన్న చిన్నవి. సో వీటిలో నుంచి
స్టెమ్స్ ని ప్రొడ్యూస్ చేసుకుని కొత్త ప్లాంట్ గ్రో అవుతుంది అనమాట. సో మనం ఈ పోర్షన్ ని బ్రేక్ చేసేసుకుని ఈ పోర్షన్ ని సాయిల్ లో పెట్టుకుంటే ఏమవుతుంది, దాని నుంచి కొత్త ప్లాంట్ గ్రో అవుతుంది. అఫ్ కోర్స్ ఇది కూడా స్టెమ్ పోర్షన్ కదా, ఫుడ్స్ స్టోర్ చేసుకుంది. సో అందుకని ఇలా ప్రాపగేషన్ త్రూ స్టెమ్ అని పిలుస్తాం. ఏంటిది, కామ్స్, కొలకేషియా. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ పొటాటో ఇట్ ఈస్ కాల్డ్ ట్యూబర్. పొటాటోస్ లో కూడా స్టెమ్స్ ద్వారానే జరుగుతుంది ప్రాపగేషన్. సో ఆ పొటాటోస్ లో ఉండేదాన్ని ఏమంటామంటే ట్యూబర్ అని పిలుస్తాం, ట్యూబర్. సో పొటాటో ప్లాంట్స్ సాయిల్ లోపల ఏం చేస్తాయంటే స్టెమ్స్ ని ఎలాంగేట్ చేసుకుని టిప్ పోర్షన్ బల్జ్ అయ్యి ఒక పొటాటో గా తయారవుతుంది అనమాట. టిప్ పోర్షన్స్ స్టెమ్సే అండర్ గ్రౌండ్ లో గ్రో అవుతాయి, ఇవి రూట్స్. సో ఇలా ఈ పొటాటోస్ ఐస్ ఉంటాయి కదా, ఈ ఐస్ ని మళ్ళీ మనం సాయిల్ లో పెట్టామంటే మళ్ళీ కొత్త పొటాటో ప్లాంట్ ప్రాపగేట్ అవుతుంది. సో స్టెమ్ నుంచి ఇంకో ప్లాంట్ వస్తుంది కదా, సో దీన్ని కూడా ప్రాపగేషన్ త్రూ స్టెమ్ అని పిలుస్తాం. అఫ్ కోర్స్ దీని నేమ్ ఏంటి, ట్యూబర్. ట్యూబర్ ద్వారా ప్రాపగేట్ అవుతాయి. నెక్స్ట్, రైజోమా. ఇన్ కేస్ ఆఫ్ జింజర్, అల్లం ఉంటుంది కదా, అల్లంలో రైజోమ్ అనే స్ట్రక్చర్ ద్వారా ప్రాపగేషన్ జరుగుతుంది. మనకి అల్లం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, చిన్న చిన్న స్కేలీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి మనకి అల్లం మీద. సో ఇది కూడా ఏంటి, ఇట్ ఈస్ అన్ అండర్ గ్రౌండ్ స్టెమ్ విచ్ ఈస్ స్టోరింగ్ ఫుడ్ మెటీరియల్. ఇది కూడా స్టెమ్ పోర్షన్, బట్ అండర్ గ్రౌండ్ లో ఉండి ఏం చేస్తుంది, ఫుడ్ ని స్టోర్ చేసుకుని ఇలా బల్జ్ అవుతుంది. సో ఇది కనుక మనం సాయిల్ లో పెట్టామనుకో, చిన్న పీస్ తీసుకుని ఏమవుతుంది, దాని నుంచి స్ప్రౌటింగ్ వచ్చి కొత్త ప్లాంట్ వస్తుంది. సో స్టెమ్ ద్వారా ఇంకొక ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతుందిగా. సో దీన్ని కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్ లోని చెప్తాము, త్రూ స్టెమ్ అనమాట. దీని పేరేంటి, రైజోమ్ అని పిలుస్తాం. ఇలా హారిజాంటల్ గా అండర్ గ్రౌండ్ లో పెరిగే ఈ పోర్షన్ ని రైజోమ్ అని పిలుస్తాం. సో రైజోమ్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది అనమాట, అది ప్రాపగేషన్ త్రూ స్టెమ్. సో మనం ఏం చెప్పుకున్నాం, స్టోలాన్స్ అండ్ రన్నర్స్ చెప్పుకున్నాము, వాటిలో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అడ్వాంటేజెస్ రూట్స్ ప్రొడ్యూస్ అయ్యి నోడల్ రీజన్స్ బ్రేక్ అయ్యి గ్రో అవుతాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్టోలాన్స్ అయితే జాస్మిన్ అండ్ స్ట్రాబెర్రీలో జరుగుతుంది. అండ్ బల్బ్స్ వచ్చేసి ఆనియన్స్ లో జరుగుతుంది. కామ్స్, కొలకేషియా చామదుంపల్లో. అండ్ ట్యూబర్స్ వచ్చేసరికి పొటాటోలో. అండ్ రైజోమ్ వచ్చేసరికి జింజర్. ఇవన్నీ కూడా స్టెమ్స్, వాటి నుంచి కొత్త ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ రూట్స్. సో రూట్స్ నుంచి కొత్త ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయో చెప్పుకుందాం, చూడండి. క్యారెట్, రాడిష్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రాపగేషన్ త్రూ రూట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, కర్రీ లీఫ్ ప్లాంట్. మనకి కరివేపాకు ప్లాంట్ ఉంటుంది కదా, ఇలా ఉంటాయి కదా కరివేపాకు ప్లాంట్లెట్స్. టైం వేస్ట్ ఉండకూడదని నేను కొంచెం రఫ్ గా వేస్తున్నాను డయాగ్రామ్స్. సో కర్రీ లీఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వీటికి సాయిల్ లో రూట్స్ ఉంటాయి కదా, ఈ రూట్స్ లో నుంచి రూట్ బడ్స్ ఉంటాయి. రూట్స్ మీద రూట్ బడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బడ్స్ లోంచి ఏమవుతాయంటే మళ్ళీ ఒక కొత్త ప్లాంట్లెట్ వస్తుంది, కొత్త ప్లాంట్లెట్. ఇలా మనం ఎప్పుడైతే ఈ ప్లాంట్లెట్ ని పీకి ఇంకో చోటు పెట్టామంటే అది ఇంకొక కొత్త కర్రీ లీఫ్ ప్లాంట్ గా గ్రో అవుతుంది. అంటే రూట్స్ మీద నుంచి వచ్చిన ఒక ప్లాంట్ ఇంకొక ప్లాంట్ లా గ్రో అవుతుంది, అంటే రూట్స్ లో నుంచి వచ్చినట్టేగా. సో దీన్ని ప్రాపగేషన్ త్రూ రూట్స్ అని పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ కర్రీ లీఫ్ ప్లాంట్. దే రూట్స్ హ్యావ్ రూట్ బడ్స్ which will sprout and give us to a small plantlet if we take off it or separate it from the parent నుంచి separate చేస్తే then we can grow it as a new plant. ఇంకో కొత్త ప్లాంట్ లా గ్రో చేస్తాం అనమాట. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ క్యారెట్, రాడిష్, డాలియా ఇలాంటి ప్లాంట్స్ అన్నిట్లోనూ రూట్స్ నుంచి మనం కొత్త ప్లాంట్స్ ని గ్రో చేయగలుగుతాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ న్యాచురల్ ప్రాపగేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ గురించి చదువుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.